ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలోని 3వ వచనం ద్వారా మన ప్రభువు మనకు వాగ్దాన వచనాన్ని చూపిస్తున్నాడు. 3వ వచనం ఏంటంటే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప వాగ్దాన వచనాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కదండి. ఇక మీదట దానిలో శాపగ్రస్తమైనది ఏది ఉండదు అని చెప్తున్నాడు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము మనలో ఉంటుంది అని చెప్తున్నాడు. మరి మన ప్రభు అయిన యేసు యొక్క సింహాసనము మనలో ఉంటే, మన జీవితాల్లో ఉంటే, మన గృహాల్లో ఉంటే మనకేమైనా కొదువు ఉంటుందా? మనకేమైనా లోటు ఉంటుందా? ఏమీ ఉండదు కదా. అంతా సమృద్ధిగా ఉంటుంది కదా. మన ప్రభువే మనతో ఉన్నాడు. సమస్త సర్వలోక సృష్టికర్త ఆయన కదా. అన్నీ ఆయనకి లోబడాల్సిందే. మరి అలాంటి ప్రభువే మన జీవితాల్లో, మన గృహాల్లో సింహాసనాసీనుడై ఉంటాను అని చెప్తున్నాడు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది మన జీవితాల్లో ఉండదు అని అంటున్నాడు. మరి ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? మన జీవితాల్ని, మన కుటుంబాలని, మన గృహాన్ని ఆయనకి అప్పగించుకున్నప్పుడు. ఆయన చేతుల్లోకి మన చేయి మన చేతిని, మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే లోకానుసారంగా ఉండి, లోకం వైపు వెళ్ళిపోతూ, లోక జ్ఞానాన్ని అనుసరించి, లోక పద్ధతులను అనుసరించి జీవిస్తున్నావేమో. ఇకనైనా దేవుని దగ్గరికి రా. ఇకనైనా మారు మనసు పొంది, ఇకనైనా దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయన మన జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చుతాడు. శాపగ్రస్తమైనదంతటిని, మన జీవితంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనదంతటిని తొలగించి వేసి, మనకి మన జీవితాన్ని ఆశీర్వాదాస్పదంగా మార్చి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలని మారుస్తాడు. అరే! ఏంటి నా జీవితం? ఎన్ని ప్రయత్నాలు చేశాను. నా శక్తికి మించి, నాకున్న జ్ఞానంనంతా వెచ్చించి ఎంతో ప్రయత్నించాను. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానే. అయినా నేను ఉద్యోగం పొందుకొనడం లేదే. ఏ శాపం నన్ను ఆవరించిందో, ఎవరి శాపం వల్ల నేను ఇలా అయిపోతున్నానో నాకర్థం కావడం లేదే అని అనుకుంటున్నావా? ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఇంతవరకు వివాహం జరగలేదు. నా తోటి స్నేహితులు, నా ఏజు ఉండే వాళ్ళందరికీ వివాహాలు జరిగి చక్కగా కుటుంబాలతో, పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. సెటిల్ అయిపోయి జీవిస్తున్నారు. నేను మాత్రం ఇంకా ఒంటరిగానే మిగిలిపోయున్నానే. ఏ సంబంధం నాకు కుదరడం లేదే. ఏ శాపం వల్ల ఇలా జరుగుతుందో, ఏ దోషం వల్ల ఇలా జరుగుతుందో, ఎవరి శాపం వల్ల ఇలా అవుతుందో అని దిగులు చెందుతున్నావా? దేవుని చిత్తంలోనే వివాహం జరిగిందే. తల్లిదండ్రులకు విధేయతను చూపించి నేను వివాహం చేసుకున్నానే. 3 సంవత్సరాలవుతుంది, 5 సంవత్సరాలవుతుంది, 8 సంవత్సరాలవుతుంది, 15 సంవత్సరాలవుతుంది. అయినా కూడా నేను గర్భఫలాన్ని పొందుకొనలేకపోతున్నానే. ఏ దోషం చేశామో, ఏ పాపం చేశామో, ఏ శాపం వల్ల ఇలా జరుగుతుందో తెలియడం లేదే. ఎందుకు నా గర్భం మూయబడిందో అర్థం కావడం లేదే అని దిగులు చెందుతున్నావా? ఎంతోమంది వైద్యుల దగ్గరికెళ్ళాను. ఏవేవో పరీక్షలు చేశాను. ఎన్నో మందులు వాడుతున్నాను. అయినా కూడా నేను విడుదల పొందుకోలేకపోతున్నాను. నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది? ఏ రోగం ఉంది నాకు? ఏ వ్యాధి ఇది? ఏ బాధ ఇది? నాకు తెలియకుందే నలిగిపోతున్నాను, చితికిపోతున్నాను, విసిగిపోతున్నాను అని చెప్పి దిగులు పడుతున్నావా? అయితే నీకోసమే దేవుడు ఈ వాగ్దాన వచనాన్ని పంపించాడు. శాపగ్రస్తమైనదేదీ ఇక నీ జీవితంలో ఉండదు. శాపగ్రస్తమైనదన్నిటిని, అది వ్యాధి, రోగము, బాధ, వేదన, అవివాహ స్థితి కావచ్చు, గడ్డుతనం కావచ్చు, ఏదైనా కూడా అన్నిటిని కూడా నీ దేవుడు, మన దేవుడు తీసేస్తానని చెప్తున్నాడు. శాపగ్రస్తమైనది ఏది ఏ ఒక్కటి కూడా నీలో ఉండదు. ఎందుకంటే బిడ్డ, నీ జీవితంలో, నీ గృహములో, నీ కుటుంబంలో నేను సింహాసనం అధిష్టిస్తాను అని మన ప్రభువైన యేసయ్య సెలవిస్తున్నాడు. మరి మన ప్రభువైనటువంటి యేసయ్య మన జీవితంలో సింహాసనాసీనుడై ఉంటే మరి మనకు ఏది కొదువ ఉండదు కదా. ఇప్పటికైనా మనము లోకం వైపు చూడకోకుండా, లోకాన్ని అనుసరించకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా
ఈ ప్రయత్నాలు చేస్తే ఇలా అవుతదేమో, ఇది చేస్తే ఇలా అవుతదేమో అని ఆలోచించకుండా మన పూర్తి జీవితాన్ని మన ప్రభువైన యేసయ్యకి అప్పగించుకుందాం. ఏ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టినా ముందుగా యేసయ్య చిత్తాన్ని ఎరిగిన వారంగా, ముందుగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి మనము ప్రారంభిద్దాం. అప్పుడు మన ప్రభువైన యేసయ్య అద్భుత రీతిగా మన జీవితాలని మార్చివేస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజు మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా! సో, మన జీవితంలో ఏది కూడా శాపగ్రస్తమైనది ఏది ఉండదు అని చెప్తున్నాడు. ఇక మీదట మన జీవితంలో ఏ శాపగ్రస్తం కూడా ఉండదు. నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనమే మన చేతిని ఆయన చేతిలో పెట్టకుండా వెనుకకు తీసి ఇంకా శాపాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాము. ఇకనైనా వాటన్నిటి నుంచి విడుదల పొందుకుందాం. మన జీవితాన్ని మన ప్రభువైన యేసయ్య చేతిలో పెడదాం. ఆశీర్వాదకరంగా మన జీవితాలని మార్చుకుందాము. దేవుడు ఈ చిన్న సందేశాన్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, ప్రేమగల దేవ, ప్రభువా, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, శాపగ్రస్తమైనది ఏది ఇక మీదట మాలో ఉండదు అని చెప్పి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు నాన్న. మా జీవితాల్లో మరి ప్రభా, ఏ శాపగ్రస్తమైనది ఉందో ప్రభా తండ్రి యేసయ్య, ఆ శాపగ్రస్తమైన వాటన్నిటిని కూడా కొట్టివేసి నాన్న, మమ్మల్ని మేము పూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రభా, మమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా మార్చండి ప్రభా. ఆశీర్వాదానికి కారణంగా మా జీవితాలను మార్చమని ప్రభువైనటువంటి యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.